టిపోలాజికల్ ప్రాపసీ అంటే ఒక వ్యక్తిలో జరిగే విషయం ఏదైతే ఉందో ఇంకొక వ్యక్తిలో ఎగ్జాక్ట్ గా మళ్ళా జరుగుతుంది. ఒక వ్యక్తిలో ఏదైతే విషయం జరిగిందో మరలా సందర్భాన్ని బట్టి అదే విషయం కాదు కానీ అలాంటి విషయమే వేరొక వ్యక్తిలో జరుగుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు చెరల నుండి ఎర్ర సముద్రాన్ని దాటి వాగ్దాన దేశానికి వస్తారు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటి వాగ్దాన దేశానికి వస్తారు. సో ఇప్పుడు ఇదే విషయం మరలా ఎట్లా జరుగుతుంది అంటే, యేసుక్రీస్తును నమ్ముకోవటంలో మనకు జరుగుతుంది. ఎలాగా అంటే, యేసుక్రీస్తును నమ్ముకోవటం వల్ల మనం పాపము నుండి పరిశుద్ధతలోనికి వెళ్తాం, మరణము నుండి నిత్య జీవంలోనికి వెళ్తాం, చీకటిలో నుండి వెలుగులోనికి వెళ్తాం. సో ఈ విధంగా ఒక వ్యక్తిలో జరిగేది మరలా ఇంకొకసారి కూడా అదే విధంగా కాకుండా అలాగే జరుగుతుంది, అచ్చుగుద్దినట్టు జరుగుతుంది ఆ విధంగానే. సో దీనికి ఇంకొక ఉదాహరణ ఇస్తాను. యోనా ఉన్నాడు కదా, యోనా 3 రోజులు ఏ విధంగా అయితే తిమింగలం కడుపులో ఉండి బయటకు వస్తాడు, ఇప్పుడు యోనా విషయంలో ఏమైంది, 3వ రోజున బయటకు వచ్చాడు కదా యోనా తిమింగలం కడుపులో నుంచి. అదే విషయం ఎగ్జాక్ట్ గా మరలా ఎవరిలో నెరవేరుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు 3వ దినాన పునరుద్ధరణ అవుతాడు. ప్రభువైన యేసుక్రీస్తు 3వ దినాన పునరుద్ధరణ అవుతాడు. ప్రవచనం ఒకటే కానీ అదే విషయం ఇద్దరిలో నెరవేరుతుంది. అదే విషయం ఇద్దరిలో నెరవేరుతుంది. దీన్ని టిపోలాజికల్ ప్రాపసీ అంటారు. ఈ టిపోలాజికల్ ప్రాపసీ అనేది దావీదుకి యేసుప్రభు వారికి ఎక్కువ దగ్గరగా ఉంటాయి. ఈ టిపోలాజికల్ ప్రాపసీ అనేది దావీదుకి యేసుప్రభు వారికి ఎక్కువగా దగ్గరగా ఉంటాయి. ఎలా అంటే, దావీదు పట్టాభిషిక్తులైనప్పుడు దావీదుకి దేవుడు తండ్రిగా ఉంటాడు, ఆయన కుమారుడిగా ఉంటాడు, ఆయన ముద్దు పెట్టుకొని అని ఉంది కదా 2వ కీర్తనలో. అది యాక్చువల్లీ దావీదు గురించి. మరలా అదే విషయాన్ని మనం ఎక్కడ చదువుకుంటాం, యేసుప్రభు వారి విషయంలో చదువుకుంటాం. సో ఈ విధంగా దావీదుకు సంబంధించి యేసుప్రభుకు సంబంధించి కొంచెం దగ్గరగా ఉంటాయి. సో దీన్నే టిపోలాజికల్ ప్రాపసీ అంటారు.